సో రాబోయే డిసెంబర్ మాసం నుండి 3 రాశులకి గజకేసరి యోగం లభించబోతుంది. కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి. అక్టోబర్ 19న మిథున రాశిలో ఉండాల్సిన గురుడు కర్కాటకంలోకి రావడం వలన 5, 7, 9 స్థానాల్లో ఉన్న రాశి వారికి గురుబలం పెరిగి ఈ ప్రపంచాన్ని జయించే శక్తి ఈ రాశుల వారికి వచ్చిందంటారు. ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో, మీన రాశిలో జన్మించారో వీళ్ళకి 1కి 2 సార్లు చెప్తున్నానండి గజకేసరి యోగం. సో అడవికి రారాజు సింహం. సో అడవిలో 2 జంతువులకే ఏవైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. అది ఒకటి ఏనుగు, మరొకటి సింహం. ఈ 2 కలిస్తే ఇంకా వాళ్ళకి తిరుగు ఉండదండి. ఈ 3 రాశుల వారికి ఈ సామాన్యుని సైతం అపర కుబేరునిగా చేసే రైట్ టైం ఈ 3 రాశుల వారికి స్టార్ట్ అయింది. మీ ఇప్పటివరకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నాయా? అయితే సత్వరమే ఈ డిసెంబర్ మాసం నుండి మీకు రైట్ టైం స్టార్ట్ అయింది. అక్టోబర్ 19 నుండే మీరు ఆలోచించండి. ఈ మాసం నుండి మీకు ఒక్కొక్క పని పూర్తవుకుంటూ వస్తుంది. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుందండి. విదేశాలకు వెళ్ళేవారు, మెయిన్గా కన్యా రాశి వారు, వృశ్చిక, మీన రాశి వారు విదేశ ప్రయత్నం కోసం, విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారు ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకున్నట్లయితే కోటాను కోట్లు సంపాదించబోతున్నారు. మీరు సంపాదించే డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మనుషుల్ని పెట్టుకునే రైట్ టైం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు.